అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియో చూశారు కదండి. మురమల్ల నుంచి మాధవపట్నం వచ్చాం అనమాట. కాకినాడ దగ్గర మాధవపట్నం. మళ్ళీ ఈరోజు వీడియో ఏంటంటే కాకినాడ మాధవపట్నం దగ్గర బైపాస్ నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. అంటే ఈ వీడియో కూడా కోనసీమ వెళ్తున్నానండి. కోనసీమలో ఎక్కడికి వెళ్తున్నాను ఏంటన్నది వీడియోలో చెప్తాను. అంటే కాకినాడ ఊరు బైపాస్ చేయాలనేసి బైపాస్లో వచ్చానండి. యాక్చువల్గా ఈరోజు సండే అనమాట. కాకినాడ మెయిన్ రోడ్లో ట్రావెల్ చేసామంటే చాలా దారుణంగా ఉంటుందండి ట్రాఫిక్. సండే మార్కెట్ ఉంటుందండి ఈరోజు, చాలా రష్గా ఉంటుంది అనమాట. అందుకని మెయిన్ రోడ్లో వెళ్ళకుండా బైపాస్లో వచ్చానండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఫ్రెండ్స్, కోనసీమ వెళ్తున్నానని చెప్పాను కదండి. లాస్ట్ వీడియోలో ఏంటంటే మురమల్ల నుంచి కాకినాడ వరకు చూపించానండి. ఇప్పుడు ఏంటంటే ఇంకా మురమల్ల వరకు వీడియో షూట్ చేయనండి. మళ్ళీ రిపీటెడ్గా అదే చూపించినట్టు ఉంటుంది. లాస్ట్ వీడియోలో ఏంటంటే మనం యానం దాటాక, అంటే మనం కాకినాడ నుంచి అమలాపురం వెళ్తున్నప్పుడు యానం దాటాక లెఫ్ట్ సైడ్ వెళ్ళి కోనసీమ ఏరియా చూసామండి. కొంత ఏరియా చూసాము. కోనసీమ ఎన్ని వీడియోలు చూసినా తరగదులండి. కోనసీమ అంతా చూపించాలంటే చాలా వీడియోలు చేయవలసి వస్తుందండి. మనకి వీలుని బట్టి వీడియోలు చేస్తున్నాను అనమాట. యానం దాటాక లెఫ్ట్ సైడ్ వెళ్ళి కోనసీమ చూసాం కదండి. తర్వాత మురమల్ల నుంచి కాకినాడ వరకు చూపించాను కదా. ఈరోజు మురమల్ల వరకు వీడియో షూట్ చేయనండి. మురమల్ల దగ్గర నుంచి కోనసీమ చూపిస్తానండి. మురమల్ల బ్రిడ్జ్ దాటిన తర్వాత రైట్ సైడ్కి వెళ్ళి ఆ ఏరియా చూపిద్దాం అనుకుంటున్నానండి. లాస్ట్ వీడియోలో ఏంటంటే మనం మూలపొలం వరకు వెళ్ళామండి. అంటే యాక్చువల్గా లాస్ట్ వీడియోలో ఏంటంటే మూలపొలం వెళ్ళి మూలపొలం నుంచి ఐపోలవరం అటుపక్క వెళ్దాం అనుకున్నాం. మురమల్ల వరకు వెళ్దాం అనుకున్నాం అండి. గూగుల్ మ్యాప్స్ నమ్ముకుని అటుపక్క వెళ్ళిలోకి అక్కడ రూట్ లేదని తెలిసింది అండి. అందువల్ల ఏంటంటే యాక్చువల్గా ఈరోజు నేను మురమల్ల బ్రిడ్జ్ దాటాక రైట్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నాను. అది కూడా రూట్ బాగుంటాయండి, ముందే చెప్పేస్తున్నాను. రూట్ బాగాలేకపోతే వేరే డైవర్షన్ తీసుకుని వేరే రూట్ చేద్దామండి. అదే ఏరియాలో కోనసీమలోనే వేరే రూట్ ఏదైనా చేస్తాను. అంటే గో విత్ ద ఫ్లో అనమాట. రూట్ బాగోకపోతే గో విత్ ద ఫ్లో అన్నట్టు వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం కొమరగిరిలో ఉన్నామండి. అంటే తాళరేవు, యానం ఇవన్నీ క్రాస్ చేసుకుని వచ్చామండి. కొమరగిరి దగ్గరికి వచ్చాం అనమాట. ఇక్కడ వరకు వీడియో షూట్ చేయలేదండి. ఇక్కడ నుంచి వీడియో షూట్ చేస్తాను అనమాట. ఫ్రెండ్స్, ఈ ఏరియాలోనే వర్షం పడి తగ్గినట్టు ఉందండి. రోడ్డు మీద అక్కడక్కడ నీరు ఉందండి. ఇంకని కొమరగిరి తర్వాత మురమల్ల చేరుతామండి. వీడియోలో ముందు చెప్పాను కదండి, ఈరోజు ఏంటంటే కోనసీమ వెళ్దామండి. అంటే నేను ఒక ఏరియా అనుకున్నాను. ఆ ఏరియా రూట్ బాగుంటే ఆ ఏరియాలో తీసుకెళ్తానండి. రూట్ బాగాలేకపోతే గో విత్ ద ఫ్లో అండి. ఫ్రెండ్స్, ఇది మురమల్ల ఊరండి. అంటే ముందు చెప్పాను కదండి, మురమల్ల వచ్చి మురమల్ల వరకు NH 216లో ట్రావెల్ చేశానండి. మురమల్ల గోదావరి మీద మురమల్ల దగ్గర బ్రిడ్జ్ ఉంది కదండి. ఆ బ్రిడ్జ్ దాటాక రైట్ డైవర్షన్ తీసుకొని ఎదరికి వెళ్తానండి. అంటే మురమల్ల బ్రిడ్జి దాటాక మన లెఫ్ట్ డైవర్షన్ తీసుకుంటే కుండలేశ్వరం వెళ్తామండి. ఫ్రెండ్స్, కుండలేశ్వరం ఎలాగ వెళ్ళాలి అన్నది రూట్ ఒక వీడియో ఉందండి మన ఛానల్లోని. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ప్రస్తుతం మనం అయితే ఏంటంటే కోనసీమ చూపిద్దాం అనుకుంటున్నానండి. మురమల్ల బ్రిడ్జి దాటాక మనం రైట్ డైవర్షన్ తీసుకుంటానండి. రూట్ ఎంతవరకు బాగుందో అంతవరకు చూపిస్తానండి మీకు. అంటే కోనసీమ అంతా చూపించలేమండి. కోనసీమ అంతా చూపించాలంటే ఒక 10 వీడియోలన్నీ అవుతాయండి. నాకు వీలున్నంత వరకు చూపిస్తానండి. ఇది గోదావరి మీద బ్రిడ్జ్ అండి. మురమల్ల దగ్గర గోదావరి మీద బ్రిడ్జ్ అనమాట. మనం ఇక్కడ బ్రిడ్జ్ దాటాక రైట్ డైవర్షన్ తీసుకుని వెళ్దామండి. రైట్ డైవర్షన్ తీసుకున్నాక లోపలికి వెళ్ళాక అన్నంపల్లి ఎక్విడక్ట్ అనేసి వస్తుందండి. వీలైతే అది కూడా చూపిస్తానండి.
అంటే అక్కడి వరకు మరి దారి ఉందా లేదో నాకైతే ఐడియా లేదండి. ఇటుపక్క నేను ఎప్పుడూ రాలేదు. అంటే అమలాపురం వైపు వెళ్ళానండి, అంటే లోపలికి వెళ్ళి ఎప్పుడూ తిరగలేదండి. ఫ్రెండ్స్, గోదావరి దగ్గర బ్రిడ్జ్ దాటానండి. ఇక్కడ రైట్ డైవర్షన్ తీసుకున్నానండి. ఇక్కడ సిమెంట్ రోడ్లో వెళ్తున్నానండి. ఇదేంటంటే అన్నంపల్లి ఆక్విడక్ట్ దగ్గరికి వెళ్తుందండి ఈ రూటు. చూద్దాం రూట్ ఎంతవరకు బాగుందో తెలియదు మరి. ప్రస్తుతానికి చూడడానికి అయితే రూట్ బాగానే ఉందండి. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కోనసీమ వైబ్స్ ఉంటాయండి. ఎందుకంటే గోదావరి గట్టునే ప్రయాణం చేస్తున్నాం కదండి. ఇక్కడ ఏంటంటే మనకి రైట్ సైడ్ గోదావరి ఉందండి, లెఫ్ట్ సైడ్ ఏంటంటే పంటకాలం ఉందండి. గోదావరి ఇక్కడ అన్నంపల్లి ఆక్విడక్ట్ అన్నది ఇక్కడ దగ్గరలోనే ఉంటుందండి. అంటే గూగుల్ మ్యాప్స్ ప్రకారం చెప్తున్నాను, నేనైతే ఎప్పుడు వెళ్ళలేదండి. చూడండి ఫ్రెండ్స్, రూట్ అయితే సీనిక్గా ఉందండి. ఫ్రెండ్స్, మురమల్ల బ్రిడ్జ్ దాటాక రైట్ డైవర్షన్ తీసుకుని మనం ఇలాగ వచ్చామండి. ఇక్కడ చూడండి గోదావరి ఈ విధంగా ఉందండి. ఇదేంటంటే వృద్ధ గౌతమి పాయ అండి, గోదావరికి ఒక పాయ అన్నమాట. చూడండి ఏరియా ఎంత బాగుందో, సీనిక్గా ఉందండి. తర్వాత మనం ఇంకా అన్నంపల్లి ఆక్విడక్ట్ చేరలేదండి. ఇక్కడ ఏంటంటే అన్నంపల్లి లాకులు అనేసి ఉన్నాయండి, చూపిస్తాను, అది కూడా మీకు చూపిస్తాను. చూడండి దూరంగా బోర్డు కూడా కనిపిస్తుంది, అన్నంపల్లి లాకులు అనేసి. ఇది పంటకాలం అండి, పంటకాలం మీద లాకులు అన్నమాట. ఇవి ఎప్పుడో బ్రిటిష్ కాలంలో కట్టినవి ఉంటాయండి. చూడండి ఫ్రెండ్స్, లాకుల్లోంచి వాటర్ ఎంత ఫోర్స్గా వెళ్తుందో. బాగుంది కదండి. మీకు సైడ్ నుంచి చూపిస్తానండి. చూడండి అన్నంపల్లి లాకులు దాటిన తర్వాత మనకి రూట్ ఎంత సీనిక్గా ఉందో చూడండి ఫ్రెండ్స్. లష్ గ్రీన్ తోటి ఉందండి. కోనసీమ అంటే కోనసీమేనండి ఎలాగైనా. చాలా బాగుందండి. అంటే మనం రోడ్డుకి ఇప్పుడు నేషనల్ హైవే 216 నుంచి రైట్ డైవర్షన్ తీసుకున్నాం కదండి. అక్కడి నుంచి అన్నంపల్లి ఆక్విడక్ట్కి వెళ్ళి దారిలో ఇలా ఉందండి. ఇంకా మన ఆక్విడక్ట్ వరకు చేరలేదండి. మధ్యలో అన్నంపల్లి లాకులు అనేసి ఒక లాకుల ఏరియా చూపించాను. ఆక్విడక్ట్కి వెళ్తున్నాం అండి. చూడండి ఫ్రెండ్స్, రోడ్డు గట్టి ఇటు కొబ్బరి చెట్లు ఉన్నాయండి. అంటే ఒక పక్క తోట, ఒక పక్క రోడ్డు వారిని చెట్లు ఉన్నాయండి. ఫ్రెండ్స్ చూడండి, ఆ బర్డ్ ఒకటి క్రాస్ చేస్తుంది కదా, ఆ బర్డ్ ఏంటో చెప్పగలరా? ఆ బర్డ్ ఏంటో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
అంటే దాని గురించి నేను నెట్లో ఒకసారి చూశానండి. ఆ బర్డ్ గురించి. ఆ బర్డ్ ఏంటంటే ఆ బర్డ్ అంటే పాములు అవి అంత పేరు రావండి. పాములని వాటిని తినేస్తుంది అది. తర్వాత తొండలు ఇలాంటి వాటిని కూడా తింటాయండి. దాన్ని మన ఏరియాలో ఏంటంటే చెవుడుకాకి అంటారండి. మరి నాకైతే తెలిసిన పేరు చెవుడుకాకి అండి. వేరే పేరు అయితే మీరు కామెంట్ చేయండి. అన్నంపల్లి ఎక్విడక్ట్కి ఇక్కడెక్కడ చిన్న రైట్ టర్న్ తీసుకోవాలండి. ఇది మరి ఎక్కడో తెలియదు కరెక్ట్గా నాకు. చూస్తానండి. ఇక్కడ ఒక రైట్ టర్న్ ఉందండి. మరి ఈ రోడ్డు వెళ్తుందో లేదో నాకైతే తెలీదు. కార్ అయితే వెళ్ళేలాగా లేదండి. ఫ్రెండ్స్, ఈ ఎక్విడక్ట్కి వెళ్ళి దారి మరి ఇంకో దారి ఉందో లేదో తెలియదండి. ఈ దారి అయితే బాగాలేదండి. నేను వచ్చిన దారి అయితే పూర్తిగా జిగరమట్టితో ఉంది. అంటే చిన్న వర్షం పడి ఉన్నదండి. దాని మీద ఏంటంటే పూర్తిగా చెప్పులకు అంటుకుపోతుంది అనమాట జిగరమట్టి. ఫ్రెండ్స్, ఇక్కడ గోదావరి రివర్ చూడండి, ఈ విధంగా ఉందండి. ఇదేంటంటే పాత ఎక్విడక్ట్ అండి. దూరంగా కనిపిస్తున్నది కదా, అది కొత్త ఎక్విడక్ట్ అండి. ఫ్రెండ్స్, మీరు పాత ఎక్విడక్ట్ మీదకి వర్షం పడితే మాత్రం రాకండి. ఇదేంటంటే పూర్తిగా జిగరమట్టితో ఉందండి. రోడ్డు జారిపోతుందండి, స్లిప్పరీగా ఉందన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, కొత్త ఎక్విడక్ట్ మీదకి వచ్చానండి. గోదావరి ఇక్కడి నుంచి ఈ విధంగా ఉందండి. చూడండి, ఇది పాత ఎక్విడక్ట్ అండి. చూసారా, చుట్టూ కొబ్బరి చెట్లు అండి. గోదావరి కట్టు ఇటు కూడా కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ ఏరియాల నుంచి ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడే ఎంక్వైరీ చేశానండి. ఈ రూట్ అయితే అసలు బాగోదటండి. అందుకని ఇక్కడ మళ్ళీ రిటర్న్ అవుతున్నానండి. ఇక్కడ బ్యాక్ అయ్యి మళ్ళీ NH-216లోకి వెళ్తానండి. NH-216లోకి వెళ్ళిన తర్వాత ముమ్మడివరం ఉంది కదండి. ముమ్మడివరం బైపాస్ నుంచి రైట్ డైవర్షన్ తీసుకుంటే రూట్ బాగుంటుంది అటండి. అందుకని మళ్ళీ నేషనల్ హైవే 216లోకి వెళ్తున్నానండి. ఈ ఏరియా మాత్రం చాలా బాగుందండి. కానీ ఏంటంటే కష్టపడి వెళ్దామని చూసినా ఎదురైతే రోడ్డు లేదు. అంటే కంకర్ రోడ్డు ఉందండి. వర్షం పడి వర్షం వల్ల బాగాలేదండి, స్కిడ్ అవుతుందన్నమాట. ఫ్రెండ్స్, తర్వాత నా వీడియోలు నచ్చితే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళు కూడా చూసినట్టు ఉంటుంది, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కదండి. అంటే మనం ఏంటంటే కొన్ని ఏరియాలు తిరుగుతూ కొన్ని రూట్లలో ఏంటంటే కొంచెం స్పెషల్గా ఉండే రూట్లు అలాంటివి ఏంటంటే చూస్ చేసుకుని నేను వీడియోస్ చేస్తున్నానండి. అవి మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. తర్వాత ఎలాగున్నాయి అన్నది కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మనకేంటంటే ఈ రూట్లు తెలియదండి. ఈ ఏరియాలో ఎప్పుడు ఎక్కువ తిరగం, అందువల్ల ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాం అన్నమాట. అంటే గూగుల్ మ్యాప్స్ చూసుకొని ప్లాన్ చేసుకుంటున్నాం, కానీ ఇక్కడికి వస్తువులకి ఏంటంటే రోడ్లు కొంచెం ఉండట్లేదండి. అంటే యాక్చువల్గా రోడ్డు ఉంది, కంకర్ రోడ్డు ఉందండి, కానీ దాని మీద వర్షం పడ్డం మీద ఏంటంటే వెళ్ళలేకపోతున్నాం అనమాట. అక్కడ అడిగితే ఏం చెప్పారంటే ఎదరికెళ్ళి ముమ్మడివరం బైపాస్ నుంచి డైవర్షన్ తీసుకుంటే మీకు రూట్ బాగుంటుంది, అలాగే వెళ్ళండి అని చెప్పారండి. మనం కూడా తెలిసిన వాళ్ళని ఫాలో అవ్వడం మంచిది కదండి. అందుకనేసి మళ్ళీ నేషనల్ హైవే 216లోకి వస్తున్నానండి. నేషనల్ హైవే 216 దగ్గరికి వచ్చామండి. ఫ్రెండ్స్, ఎదురుగుంటా కనిపిస్తున్నది కదండి ఒక రోడ్డు. ఆ రోడ్లో వెళ్తే కుండలేశ్వరం వెళ్తామండి. అంటే మురమళ్ళ బ్రిడ్జ్ దాటాక లెఫ్ట్ డైవర్షన్ తీసుకుంటూ కుండలేశ్వరం వెళ్ళిపోతామండి.
ఇప్పుడు మళ్ళీ స్ట్రైట్గా ముమ్మడివరం వరకు వెళ్ళాలండి. ముమ్మడివరం బైపాస్ నుంచి డైవర్షన్ తీసుకుంటానండి. చూడండి ఫ్రెండ్స్, ఈ ఏరియా అంతా ఎలా ఉందో. కంప్లీట్ కోనసీమ వైబ్స్ అండి. మనకి ఈ ఏరియా అంతా ఇంచుమించు కేరళలో ట్రావెల్ చేస్తున్నట్టుగా ఉంటుందండి. అన్నంపల్లి టోల్ ప్లాజా దగ్గరికి వచ్చామండి. మనకేంటంటే అమలాపురం వెళ్ళే దారిలో ఇది ఒకటే టోల్ ప్లాజా అండి. మనం యాక్చువల్గా ఏంటంటే ఈ టోల్ ప్లాజా కంటే ముందే డైవర్షన్ తీసుకుని వెళ్దాం అనుకున్నామండి. కానీ రోడ్డు బాగోక మళ్ళీ ముమ్మడివరం వరకు వెళ్ళవలసి వస్తుందండి. ఫ్రెండ్స్, చినుకులు స్టార్ట్ అయినాయండి. అంటే కెమెరాలో రికార్డ్ అవుతున్నాయో లేదో తెలీదు. చినుకులు చిన్న జల్లు పడుతుందండి. ఫ్రెండ్స్, ఈ ఊరి పేరు 10th మైల్ స్టోన్ అండి. 10వ మైల్ రాయి అన్నమాట. మరి ఈ ఊరికి ఆ పేరు ఎలాగ వచ్చిందో నాకైతే ఐడియా లేదండి. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఊరి పేరు విచిత్రంగా ఉంది కదండి, 10th మైల్ స్టోన్ అనేసి. ఇది ముమ్మడివరంకి ముందు ఉంటుందండి. ఆల్మోస్ట్ ముమ్మడివరం ఇది కలిసి ఉన్నట్టే అండి. మరి ఆ పేరు ఎలా వచ్చిందో నాకైతే ఐడియా లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, 10th మైల్ స్టోన్ ఈ విధంగా ఉందండి. ఇంతవరకు చిన్న వర్షం జల్లు పడ్డదండి. అందువల్ల ఏంటంటే రికార్డ్ చేయలేదన్నమాట ఇక్కడికి చేరే వరకునే. దీని తర్వాత పల్లిపాలెం అనేసి బోర్డు ఉందండి. పల్లిపాలెం అనే విలేజ్ అన్నమాట ఇది. పల్లిపాలెం విలేజ్ నుంచి ఎవరైనా మన వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మనం నేషనల్ హైవే 216లోనే ఉన్నామండి. ఇంకా డైవర్షన్ తీసుకోలేదు. ఇంకా నేషనల్ హైవే 216లోనే ట్రావెల్ చేస్తున్నాం అన్నమాట. ముమ్మడివరం బైపాస్ దగ్గరికి వచ్చామండి. మనం స్ట్రైట్కి వెళ్తే అమలాపురం సైడ్ వెళ్తాము, లెఫ్ట్కి వెళ్తే ముమ్మడివరం ఊర్లోకి వెళ్తామండి. చూసారు కదా, ఇక్కడ లెఫ్ట్ డైవర్షన్ తీసుకుంటే ముమ్మడివరం ఊర్లోకి వెళ్తామండి. స్ట్రైట్గా అమలాపురం అండి. మనం ఇక్కడ ఎక్కడ రైట్ టర్న్ తీసుకోవాలండి. చూసారు కదా, బోర్డు ఉంది. అమలాపురం 12 కిలోమీటర్లు, నరసాపురం 59, మచిలీపట్నం 142 కిలోమీటర్లు అండి ఇక్కడికి. నేషనల్ హైవే 216 అండి. ఎందుకంటే ఇక్కడ ఒక జంక్షన్ ఉంది, ఇక్కడ రైట్ టర్న్ తీసుకుందాం అండి. ఆయన లైట్లు వేసారు, మనం ఆగాలి. కాకపోతే ఏంటంటే దూరంగా ఉన్నారని తిరిగిపోయామండి.
ముమ్మడివరం బైపాస్ దగ్గర రైట్ డైవర్షన్ తీసుకుని లోపలికి వచ్చానండి. చూద్దాం రోడ్డు ఎంత దూరం బాగుంటే అంత దూరం మిమ్మల్ని మీకు వీడియో షూట్ చేసి చూపిస్తానండి. తర్వాత ఏ ఏ ఊర్లు వస్తున్నాయి అన్నది బోర్డులు చూసుకుంటే వెళ్ళవలసిందండి, ఎందుకంటే నాకు ఊర్ల పేర్లు తెలీదు. ఫ్రెండ్స్, ఊర్ల పేర్లు ఏమన్నా తప్పు చెప్తే కామెంట్స్లో కరెక్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి కోనసీమ ఏరియా ఎలాగుందో కామెంట్ చేయండి. ఈరోజు సండే అండి, సండే హడావుడి ఉంటుంది ఈ ఏరియా అంతానే. కోనసీమ ఏరియాలో సండే కొంచెం హడావుడిగా ఉంటుందండి, ట్రాఫిక్ అది ఎక్కువ ఉంటుంది. గూగుల్ మ్యాప్స్లో చూపిస్తే ఇక్కడ తానేలం ఒకటి చూపిస్తుందండి ఈ రూటు. తర్వాత ఎదురేదో చిల్డ్రన్స్ పార్క్ అని చోటు చూపిస్తుందండి. చూద్దామండి, అలాగే వెళ్దాం. ఏ ఏ ఊర్లు కనిపిస్తాయో మీకు చెప్తుంటానండి దారిలోనే. ఇక్కడే బోర్డులు తానేలంక అనేసి ఉన్నాయండి, మరి తానేలంక ఇదో ఇంకా ఎదురుందో తెలియదండి నాకు. చూడండి ఫ్రెండ్స్, బిల్డింగ్ ఎలా ఉందో. పల్లవానిపాలెం 3 కిలోమీటర్స్ అనేసి ఉందండి బోర్డు. రోడ్డు అయితే బాగానే ఉందండి. ఎదురేదో బిల్డింగ్స్ కనిపిస్తున్నాయండి, ఏదో స్కూల్ లాగా ఉందండి, గురుకుల పాఠశాల అనుకుంటా అండి. ఈ ఏరియాలో అప్పుడే వరి నాట్లు అవి అయిపోయినాయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ ఊరైతే పేరైతే నాకు తెలియదండి, ఏ ఊరో మీరే కామెంట్ చేయండి. కోనసీమలోనే ప్రతి రోడ్డు పక్కన ఒక పంట కాలువ ఉంటుందండి. మనకి రైట్ సైడ్ కూడా ఒక చిన్న పంట కాలువ ఉందండి. ఏ రోడ్డుకి వెళ్ళినా మీకు ఆ రోడ్డు పక్కన ఒక పంట కాలువ కూడా మీతో ట్రావెల్ చేస్తుందండి. బాలికల గురుకుల పాఠశాల ముమ్మడివరం అట్టండి. రెసిడెన్షియల్ స్కూల్ అండి అది. చూడండి ఫ్రెండ్స్, ఏరియా అయితే ఎలాగున్నదో. ఇలాగెళ్తే తానేలంక వెళ్తా ఉండే, లంక్ ఆఫ్ తానేలంక అంటారు, మరి అదో ఇది ఒకటో కాదో తెలియదండి. తానేలంక కొన్ని దగ్గరలో ముమ్మడివారం అనేసి బోర్డులు ఉన్నాయండి, కొన్ని దగ్గరలో ఏంటంటే తానేలంక అనేసి ఉన్నాయండి బోర్డులు. మరి ఇంకా మనం ముమ్మడివారం ఊర్లో ఉన్నామో లేదో తెలియదు నాకైతే. చూడండి, దేవి సెంటర్ తానేలంక అనేసి ఉందండి. అంటే మరి తానేలంక అన్నది ముమ్మడివారం ఊర్లోకి వస్తుందో లేదో తెలియదండి నాకు కరెక్ట్గానే. కొన్ని దగ్గరలో ఏంటంటే ముమ్మడివారం అని ఉన్నది, కొన్ని దగ్గరలో బోర్డుల మీద ఏంటంటే తానేలంక అనేసి ఉన్నదండి.
మొత్తానికైతే తానేలంక అన్న ఏరియా ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ముందు వీడియోలో చెప్పినట్టుగానే నా వీడియోస్ లెంత్ ఎక్కువ ఉంటుందండి, ఎందుకంటే మీరు కూడా నాతో పాటు ట్రావెల్ చేసినట్టు ఎక్స్పీరియన్స్ అవ్వాలనేసి వీడియో లెంత్ ఎక్కువ పెడుతున్నానండి. మొత్తానికి తానేలంక అనే ఏరియా ఈ విధంగా ఉందండి. అంటే తానేలంక అన్నది ఊరో తెలియలేదు నాకు, ముమ్మడివరంలో పార్ట్ అన్నది తెలియలేదండి. ఫ్రెండ్స్ ఇదంతా ఇంకా తానేలంక ఊరేటండి. మనం ఇలాగ ఎదరికెళ్తే ముక్తేశ్వరం ఊరికి వెళ్తాం అటండి. చూద్దామండి ఎక్కడి వరకు వెళ్ళగలితే అక్కడి వరకు వెళ్దామండి. తానేలంక కూడా పెద్దదా ఉందండి, ఇప్పుడే చూశాను. తానేలంక గ్రామ పంచాయతీ అని ఉందండి, అంటే తానేలంక పంచాయతీ అనమాట అండి. అంటే ముమ్మడివరంలో పార్ట్ కాదండి, తానేలంక అన్నది సపరేట్ పంచాయతీ అండి, అదొక గ్రామం అన్నమాట. ఇవన్నీ ఏంటంటే డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోకి వస్తుందండి ఈ ఏరియా అంతానే. మొత్తానికి తానేలంక చివరికి వచ్చినట్టున్నాం అండి. ఎదరెక్కడ వివేకానంద చిల్డ్రన్ పార్క్ అని చూపిస్తున్నదండి, చూద్దామండి. ఈ ఎదరు కనిపిస్తుంది అనుకుంటా మనకి. మొత్తానికి ఎండ వచ్చిందండి. మనం వచ్చి దారిలో ఏంటంటే ముమ్మడివరం కంటే ముందు చిన్న వర్షం పడ్డదండి, అందువల్ల ఏంటంటే మధ్యలో కొంత ఏరియా షూట్ చేయలేకపోయానండి. అంటే అప్పుడు మనం నేషనల్ హైవే 216లో ఉన్నామండి. చూశారు కదండి ఈ రోడ్లో ట్రాఫిక్ ఎలా ఉందో, సండే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందండి. మరి మామూలు రోజుల్లో ఎలాగుంటుందో తెలీదు, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ 2 రోడ్లు ఉన్నాయండి, మరి చూద్దామండి. మనం ఒక రోడ్లో వెళ్తున్నాం. ఈ రూట్ అయితే ఎక్కడికి వెళ్తుందో తెలియదండి. ఓకే, ఈ రూటు గోదావరి లంకలోకి వెళ్తుంది అనుకుంటా అండి. చూద్దాం, లంక కూడా ఒకసారి చూసేద్దాం మనం. గోదావరి క్రాస్ చేస్తున్నామండి. ఈ బ్రిడ్జ్ ఏంటంటే వృద్ధ గౌతమి గోదావరి పాయ అండి, గోదావరి పాయ మీద ఉన్న బ్రిడ్జ్ అండి. ఫ్రెండ్స్ ఇది కొండకుదురు లంక అండి. మనం ఏంటంటే లంక ఏరియాలోకి వచ్చామండి. అంటే లంక అంటే గోదావరి సరౌండ్ చేసి ఉన్న ల్యాండ్ అండి. అంటే ఈ ఏరియా చుట్టూ గోదావరి ప్రవహిస్తుంటుందండి. మనం ఏంటంటే మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ముక్తేశ్వరం వైపు వెళ్దామండి. మళ్ళీ రిటర్న్ అయ్యానండి, గోదావరి బ్రిడ్జ్ ఎక్కి మళ్ళీ అవతల నుంచి ఏంటంటే ముక్తేశ్వరం వైపు వెళ్దామండి. అంటే మళ్ళీ మనం ఏంటంటే జంక్షన్లోని ఎదర్ జంక్షన్ 2 రోడ్లు ఉన్నాయని చెప్పాను కదండి, అక్కడి నుంచి ఏంటంటే మన లంక దారిలోకి వచ్చామండి. ఇక్కడ నుంచి మళ్ళీ గోదావరి బ్రిడ్జ్ ఎక్కి
ముక్తేశ్వరం వైపు వెళ్దామండి. ఇక్కడ ఈ జంక్షన్లో ఏంటంటే మనం స్ట్రైట్గా గోదావరి లంక దారిలోకి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే స్లైట్గా లెఫ్ట్ కొంటే మనం ముక్తేశ్వరం వైపు వెళ్ళిపోతామండి. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి ఆ రూట్లోకి వెళ్తున్నానండి. ఈ విలేజ్ పేరు పల్లవారిపాలెం అటండి. మనం స్ట్రైట్కి వెళ్తే ముక్తేశ్వరం వెళ్తామండి. ఈ ఏరియాల నుంచి మన వీడియో ఎవరైనా చూస్తుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మొత్తానికి ఒకసారి గోదావరి లంక ఏరియాలోకి కూడా వెళ్ళి వచ్చామండి. గోదావరిలోని లంకలు చాలా పెద్దవి ఉంటాయండి. పూర్తిగా ఊర్లు ఉంటాయండి. లంకలు అంటే చిన్న లంకలు కాదండి, పెద్ద ఉంటాయి. ఊర్లు ఉంటాయండి లంకల్లోనే. అక్కడ కూడా పంటలు పండిస్తుంటారండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఏంటంటే మనకి ఈ రోడ్డుకి రైట్ సైడ్ పంట కాలువ ఉందండి. ఇలా కోనసీమలో మీ ఏ ఏరియా వెళ్ళినా ఒక రోడ్డుకి దాని పక్కన ఏంటంటే కాలువ ఉంటుందండి ఖచ్చితంగా. మనం ఇంకా పల్లవారిపాలెంలోనే ఉన్నామండి. చూడండి ఎలా ఉందో విలేజ్. ఇంకా ఇక్కడ పాతకాలం ఇళ్ళు అవి ఉన్నాయండి. కానీ ఊర్లో అయితే మాత్రం లష్ గ్రీన్ అండి. పూర్తిగానే చాలా బాగున్నాయి గ్రీనరీ తోటి. మనం ముమ్మడివారం దగ్గర నుంచి లోపలికి వచ్చామండి. తానేలంక మీదుగా వచ్చాం అనమాట. తానేలంక తర్వాత ఈ పల్లవారిపాలెం అనేసి విలేజ్కి వచ్చామండి. మధ్యలోని కొంకుదురు లంక ఇది ఒకటి వెళ్ళామండి. లంక ఏరియాకి ఒకటి వెళ్ళాం అనమాట. ఈ ఊరి నుంచి ఎవరైనా మన వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంటే వీడియో ఎంతవరకు రీచ్ అవుతున్నది అన్నది నాకు ఐడియా వస్తుందండి. కాకపోతే రోడ్లు అయితే బాగున్నాయండి. అక్కడ గతుకుల్లో కాకపోతే కొంచెం ఇరుగ్గా ఉన్నాయండి. ఒక చిల్డ్రన్ పార్క్ వస్తుందని చెప్పాను కదండి, మధ్యలో ఎక్కడ మిస్ అయిపోయామండి. మరి నాకైతే దారిలో ఎక్కడ కనిపించలేదు. అంటే మనం ఈ దారిలో ఎత్తుక్కోవడంలో ఎక్కడో తప్పిపోయామండి. పల్లవారిపాలెం గ్రామ పంచాయతీ అటండి. ముక్తేశ్వరం డైరెక్షనల్ బోర్డు ఉందండి. ఇక్కడ రైట్ టర్న్ తీసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఈ ఊర్లో ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అంటే మనం పల్లెటూరులో ఎప్పుడో తిరగం కదండి, అందుకని కొంచెం ఆర్ట్గా కనిపిస్తుంటుంది. కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. పల్లెటూరులో చాలా అందంగా ఉంటాయి అన్నమాట. ఆ వైబే వేరండి. చూడండి ఫ్రెండ్స్, మనకి లెఫ్ట్ సైడు పెంకుటిల్లు ఉన్నాయండి. ఇదంతా సిమెంట్ రోడ్ లాగా ఉందండి. సిమెంట్ రోడ్లో ఏంటంటే మనకి వైబ్రేషన్ ఎక్కువ వస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, ఈయన ఎవరో కొబ్బరికాయలు వలుస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈయన కొబ్బరికాయలు వలుస్తున్నారు. ఎంత ఫాస్ట్గా వలుస్తున్నారండి. హాయ్ అండి. ఇదే ఊరండి?
ఇక్కడ కొబ్బరికాయలు ఎక్కువ పండుతాయా? చూడండి, అంటే రోజుకి ఎన్ని రోజులు ఇస్తారు మీరు అలాగా? 900 1000 ఒక మనిషి తోలుస్తారండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఫాస్ట్గా తోలుస్తారు. ఒక మనిషి 900 1000 వరకు తోలుస్తారటండి. ఫ్రెండ్స్ చూశారు కదండి ఆయన కొబ్బరికాయలు అంత ఫాస్ట్గా తోలుస్తున్నారో. ఏరియా అంతా కోనసీమ అంతా అంటే వీళ్ళకి అలవాటు ఉంటుందండి. ఎందుకంటే ఈ ఏరియాలో పంట మెయిన్ పంట అదే కదండి. అయినా కూడా వీళ్ళకి చాలా టాలెంట్ అండి. టాలెంట్ అని మనం మెచ్చుకోవచ్చు. రోజుకి దగ్గర 1000 కొబ్బరికాయలు తోలుస్తారటండి. అలా మిషన్లాగా పనిచేస్తూనే ఉన్నారండి ఆయన. ఫ్రెండ్స్ కొండకుదురు అనే విలేజ్ వచ్చామండి. అంటే మనం ఇందాక కొండకుదురు లంకకి వెళ్ళాం కదండి. అంటే ఈ విలేజ్ దగ్గరలో ఉన్న లంక అనమాట అండి అది. అందుకే కొండకుదురు లంక అన్నారు. ఇది కొండకుదురు విలేజ్ అండి. ఇక్కడికి ముక్తేశ్వరం ఒక 6-7 కిలోమీటర్లు ఉంటుందటండి ఇంకానే. మళ్ళీ కాలువ గట్టుకు వచ్చామండి. మళ్ళీ మన పక్కన ఏంటంటే రోడ్డు పక్కన పంట కాలువ ప్రవహిస్తున్నదండి. కానీ ఊర్లన్నీ మాత్రం ఫుల్ గ్రీన్ తోటి ఉన్నాయండి. ఎందుకంటే ముక్తేశ్వరం 6 కిలోమీటర్స్ అనేసి ఉంది మైల్ స్టోన్ మీద. ఈ ఏరియాలో ఎలాగున్నాయో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చినట్లయితే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. తర్వాత నా వీడియోలు ఎలా ఉన్నాయి అన్నది కూడా మీరు కామెంట్ చేయండి. తర్వాత మీకు ఏ రూట్ కావాలన్నా కామెంట్స్లో తెలియజేయండి. నా వీలుని బట్టి చేస్తానండి. చూడండి ఇది ఎస్ మూలపాలెం అటండి. మనం మొన్న వీడియోలో ఏంటంటే జీ మూలపాలెం చూసామండి. అంటే గుర్తిందేవి వెళ్ళాం కదండి. గుర్తిందేవి వీడియోలో ఏంటంటే గుర్తిందేవి మూలపాలెం అండి, జీ మూలపాలెం. ఇదేంటంటే ఎస్ మూలపాలెం అటండి. రోడ్డు కొంచెం ఇరుగ్గా ఉందండి. తర్వాత కొంచెం గతుకులు ఉన్నాయన్నమాట ఇక్కడ. అంటే కొండకుదురు దాటాక కొంచెం గతుకులు ఉన్నాయండి. తర్వాత మళ్ళీ బాగానే ఉందండి. ఈ ఏరియాలోకి వస్తే బాగానే ఉందన్నమాట. ఫ్రెండ్స్ ఈ రూట్లో మనం ముక్తేశ్వరం వెళ్ళి ముక్తేశ్వరం నుంచి అమలాపురం వెళ్ళిపోదామండి. అమలాపురం తోటి వీడియో ఎండ్ చేస్తానండి. చూడండి పక్కన అరటి తోటలు అవి ఉన్నాయి. కొబ్బరి చెట్లు, అరటి తోటలు అండి. ఇవి పామాయిల్ అనుకుంటాను. పామాయిల్లో ఒక్క చెట్లు తెలియదండి నాకు. ఒక్క చెట్లులాగా ఉన్నాయి చూడడానికి. పక్కన కోకో అండి. ఇవి కోకో చెట్లు. ఏంటంటే కర్ణాటకలో మనం చూస్తాం కదండి ఒక్క చెట్లు అలాగ ఉన్నాయండి అవి. అంటే కొంకణ్ ఏరియాలో ఎక్కువ ఉంటాయండి ఒక్క చెట్లు. మంగళూరు నుంచి మనం మురుదేశ్వర్ వెళ్ళే దారిలో ఆ దారి నిండా ఒక్క చెట్లు ఉంటాయండి. ఇక్కడ కొంత ఏరియాలో ఒక్క చెట్లు వేసారు. మరి ఇంకా చిన్నవే ఉన్నాయండి. ఒక్క చెట్లు కోకో చెట్లు వేసారండి. అంటే ఈ ఏరియాలో కూడా పండిస్తున్నారు అన్నమాట అండి. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ కూడా ఉన్నాయండి ఒక్క చెట్లు ఉన్నాయండి ఇక్కడ కూడా.
ఫ్రెండ్స్ ఏరియా మాత్రం సూపర్గా ఉందండి. రియల్ కోనసీమలోకి వచ్చిన దానికి ఫీల్ అండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. పూర్తిగా ఏ ఏరియా చూడండి, గ్రీన్ 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 అండి. తర్వాత పల్లెటూర్లు అన్నీ చూడండి నీట్గా ఉన్నాయి. పూర్తిగా చుట్టుపక్కలంతా కంప్లీట్ తోటలు మొక్కలతోటి చాలా ప్రశాంతంగా ఉన్నాయండి. చిన్న చిన్న ఊర్లే కానీ చాలా బాగున్నాయండి. చూడండి ఎంత గ్రీనరీయో. మీకు నచ్చినాయండి ఈ ఊర్లు? నచ్చితే కామెంట్లో తెలియజేయండి. చూసారా ఇక్కడ కూడా ఒక్క చెట్లు ఉన్నాయండి. నాకు లెఫ్ట్ సైడ్ ఉన్న కొబ్బరి తోటలోని మధ్య మధ్యలో ఒక్క చెట్లు వేసారండి. ఒక్క చెట్లతో పాటు కొన్ని ఏరియాల్లో ఏంటంటే కోకో చెట్లు కూడా ఉన్నాయండి. ఈ ఏరియాలో మొత్తానికి ఏంటంటే కొబ్బరితో పాటు ఒక్కతో పాటు కోకో చెట్లు అండి. ఇంకా కామన్గా వరి పొలాలు ఎలాగో ఉంటాయండి, అవి కాకుండా ఇవి ఉన్నాయండి. చూడండి ఫ్రెండ్స్ ఊర్లు ఎలా ఉన్నాయో. ఈ ఊరి పేరు అయితే నాకు తెలియదండి, ఎక్కడ బోర్డులు అయితే ఏమీ లేవండి. అందువల్ల ఊరి పేరు ఏంటో చెప్పలేకపోతున్నాను. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తొత్తరమూడు అనుకుంటా అండి. అంటే అక్కడ ఒక బెంచీ మీద బోర్డు చూసాను తొత్తరమూడు అనేసి. చూస్తానండి, అడుగుతాను ఎవరినైనా. తొత్తరమూడు విలేజ్ అండి. తొత్తరమూడు నుంచి ఎవరైనా చూస్తుంటే మన వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తొత్తరమూడు తర్వాత ఏదో ఊరు చెప్పారండి ఆ పిల్లలు, పేరుపాలెమా పెద్దపాలెం ఏదో చెప్పారండి. తొత్తరమూడు విలేజ్ ఈ విధంగా ఉందండి. తొత్తరమూడు నుంచి ఎవరైనా చూస్తుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మురుగులమ్మ తల్లి ఆలయం అండి. తొత్తరమూడికి ఆనుకుని ఉన్నది పెదపాలెం అండి. తొత్తరమూడి పెదపాలెం కలిసి ఉన్నాయండి. అంటే ఇటుపక్క ఎప్పుడు రాం కదండి, అందువల్ల మనకి ఐడియా రాదండి, తెలియదు అనమాట ఊరు పేర్లు వినే. ముక్తేశ్వరం విలేజ్ వచ్చామండి. ముక్తేశ్వరం నుంచి అమలాపురం డైవర్షన్ తీసుకుందాం అండి మనం. ప్రస్తుతానికైతే ముక్తేశ్వరంలో ఉన్నామండి.
ఇక్కడ లెఫ్ట్ డైవర్షన్ తీసుకుంటే అమలాపురం వైపు వెళ్ళిపోతామండి. ఇక్కడ చూడండి టెంపుల్స్ ఉన్నాయి ముక్తేశ్వరంలోనే. సీతారామాలయం, షిరిడి సాయిబాబా ఆలయం, రాధాకృష్ణ ఆలయం అండి, ముక్తేశ్వర స్వామి వారి ఆలయం అండి. చూడండి ఫ్రెండ్స్, ముక్తేశ్వరం ఈ విధంగా ఉందండి. ముక్తేశ్వరం నుంచి ఎవరైనా మన వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ముక్తేశ్వరం మెయిన్ రోడ్ అనుకుంటా అండి. ఇక్కడ 2 రోడ్లు ఉన్నాయండి. ఇక్కడ మనం ఈ రైట్ టర్న్ తీసుకుంటే ఐనవేలి వినాయకుడి గుడికి వెళ్తామండి. మనం స్ట్రైట్గా వెళ్ళిపోదామండి. అంటే ముక్తేశ్వరం నుంచి ఐనవేలి చేరిపోయామండి. ఇప్పుడు ప్రస్తుతం ఐనవేలిలో ఉన్నామండి. కొన్ని దగ్గరలో మెయిన్ రోడ్ ముక్తేశ్వరం అనేసి ఉందండి. ఇంకా ముక్తేశ్వరంలోనే ఉన్నామండి. మనం అక్కడ రైట్ టర్న్ తీసుకుంటే ఐనవేలి వినాయకుడి గుడికి వెళ్ళుందాం అండి. మనం ఏంటంటే స్ట్రైట్గా ముక్తేశ్వరం మెయిన్ రోడ్లో స్ట్రైట్గా వచ్చామండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ముక్తేశ్వరం నుంచి అమలాపురం వెళ్ళి దారిలో ఉన్నామండి. ముక్తేశ్వరం నుంచి అమలాపురం వెళ్ళి రూట్ ఈ విధంగా ఉందండి. చూడండి ఫ్రెండ్స్, ఈ రూట్ కూడా ఎంత గ్రీనరీ తోటి ఉందో. ఈ రూట్లో మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేసి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి ట్రావెల్ చేయడం, ఈ రూట్లో ట్రావెల్ చేయడం అండి. అమలాపురం వెళ్ళి అమలాపురం నుంచి మళ్ళీ నేషనల్ హైవే 216లోకి వెళ్ళిపోతానండి. అంటే ఈ వీడియో దానికంటే ముందే క్లోజ్ చేసేస్తాను. ఫ్రెండ్స్, ఇది సిరిపల్లి అనే విలేజ్ అండి. ముక్తేశ్వరం నుంచి అమలాపురం వెళ్ళే దారిలో ఉందండి. సిరిపల్లి విలేజ్ నుంచి ఎవరైనా మన వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ డ్రింక్ షాప్లు ఎక్కువ ఉన్నాయండి, కూల్ డ్రింక్స్ అవి బాదంగి రవి అమ్మే షాపులు ఎక్కువ ఉన్నాయండి సిరిపల్లి విలేజ్లోనే. సిరిపల్లి అనే విలేజ్ ఈ విధంగా ఉందండి. ఓవరాల్గా రూట్ ఏంటంటే మనం ట్రావెల్ చేసిన రూట్ బాగానే ఉందండి. మధ్యలో ఏంటంటే కొంత దూరం అదండి అన్నంపల్లి అక్విడక్ట్ దగ్గరికి వెళ్ళాం కదండి, అక్కడ రూట్ బాగాలేదనేసి మళ్ళీ వెనక్కి తిరిగి వేరే రూట్లోకి వచ్చామండి.
ఈ రూట్ అంతా బాగానే ఉందండి. ఆ రూట్ తప్పించి ఈ రూట్ చాలా బాగుందండి. ఓకే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అమలాపురం దగ్గరికి వచ్చామండి. ఈ వీడియో అంతటితో క్లోజ్ చేస్తున్నానండి. వీడియో ఎలాగున్నది అన్నది కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తర్వాత హైప్ అనేసి ఒక ఆప్షన్ వచ్చిందండి కొత్తగానే, ఆ హైప్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ రోడ్డు వారిని కొబ్బరి చెట్లు అవి ఉన్నాయి. సీనిక్గా ఉందో. వీడియో క్లోజ్ చేస్తున్నానని చెప్పాను కానీ క్లోజ్ చేయబుద్ధి అవ్వట్లేదండి, అంత బాగున్నది ఈ ఏరియా. చూసారా, రోడ్డు పక్కన కొబ్బరాకులతో ఇల్లండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో మరీ లెంత్ పెరిగిపోతుందండి. వీడియో అంతటితో క్లోజ్ చేస్తున్నానండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి.